నమస్తే అందరికీ. ఈరోజు మీకు మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ఎమ్మెల్యే కాలనీలో ఉన్న పెద్దమ్మ గుడి చూపిస్తాను. ఈ గుడికి వెళ్ళే దారి చెన్నూరు నుండి కోటపల్లికి వెళ్ళే ప్రధాన రహదారిలో మదనపోచమ్మ గుడి తర్వాత ఎడం వైపుకు ఒక దారి వస్తుంది. అక్కడ మీకు ఒక కటౌట్ కూడా కనిపిస్తుంది, పెద్దమ్మ గుడికి వెళ్ళే దారిని. సో అక్కడ నుండి ఆ దారి గుండా వెళ్తే మనకి వస్తుంది. సో ఇప్పుడు మనం అదే దారి నుండి వెళ్తున్నాం. ఈ దారిలోనే మనకి ముందుగా శబరాంజనేయ స్వామి దేవాలయం కనిపిస్తుంది. మీకు గత వీడియోల్లో ఇక్కడికి వచ్చే రహదారి చూపించలేదు కదా, అందుకోసమని ఈ రహదారి కూడా చూపిస్తున్నాను. సో ఇదే శబరాంజనేయ స్వామి దేవాలయం. ఈ దారి పక్క నుండి మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి, తర్వాత లెఫ్ట్ తిరగాలి. సో ఇప్పుడు మనం లెఫ్ట్ తిరిగి స్ట్రైట్గా వెళ్తున్నాం. అలా ఆ వీధి చివరికి వస్తే చూస్తున్నారుగా పెద్దమ్మ దేవాలయం కనిపిస్తుంది. ఆలయ గోడలపై పెద్ద పులి చిత్రం ఉంది. తర్వాత చుట్టూ ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది. సాధారణంగా ఆలయ ముఖద్వారాలు తూర్పు వైపుగా ఉంటాయి, కానీ ఈ ఆలయానికి వచ్చే దారే పడమర వైపుగా ఉండడం వల్ల మనం ఇలా రావాల్సి వచ్చింది. సరే, ఇక ఆలయ విషయానికి వస్తే చుట్టూ చెట్ల నీడల మధ్య ముందు ఒక పోతరాజు చిత్రపటం ఉన్న ఒక రాయితో ఆలయం కనిపిస్తుంది. సహజంగా గ్రామ దేవతల ఆలయాలకు ముందు పోతురాజు విగ్రహం లేదా రాయి ఉండడం అనేది కామన్. ఇక్కడ అలాగే ఉంది. సో ఇంకొంచెం ముందుకెళ్ళి ఆలయ ప్రవేశ ద్వార పరిసరాలన్నీ ఒకసారి చూద్దాం. ఆలయానికి తలుపులు తాళాలు వేసే ఉన్నాయి, కానీ తలుపులకున్న చువ్వల నుండి లోపల దేవత ప్రతిమ ఎలా ఉందో చూద్దాం. ఇంతకుముందులాగా అయితే దేవతకు అడ్డంగా ఎటువంటి పరద లేదు కాబట్టి మనం చూడగలుగుతున్నాం. చూస్తున్నారు కదా దేవతని, పులి ఆసనం మీద కూర్చున్న పెద్దమ్మని. ఇంకా కొన్ని బోనపు కుండలు, బోనాల సమయంలో వాయించే డప్పు వాయిద్యాలు, మరియు దేవతకు సంబంధించిన కొన్ని చిత్రపటాలు, పూలదండలు అలాంటివి కనిపిస్తున్నాయి. ఇక అన్ని గ్రామ దేవతల ఆలయాల్లాగే ఇక్కడ గురువారం ఆదివారం భక్తుల రద్దీ ఉంటుంది. మిగతా రోజుల్లో అయితే కేవలం కాలక్షేపం కోసం ఇక్కడున్న కాలనీవాసులు వచ్చి కూర్చుంటున్నారు. ఈ ఆలయం కట్టి దాదాపు ఒక 10 ఏళ్ళు అవుతుంది అనుకుంటా, అంతే. ఈ ఎమ్మెల్యే కాలనీ ఏర్పడిన తర్వాత ఈ కాలనీ వాసులందరూ స్వచ్ఛందంగా చందాలు వసూలు చేసి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయం మొత్తం ఒక చిన్న గది, దాని చుట్టూ కొంత విస్తీర్ణంలో ఖాళీ స్థలం, అంతే. అయినా ఆలయం ఎంతున్నదని కాదు, మనలో భక్తి విశ్వాసాలు ఎంతున్నాయనేది ప్రధానం కదా. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇది చెన్నూరు పెద్ద చెరువుకు ఒక మూల వైపుగా ఉంది. సో మీరు అది చూస్తున్నారు కదా, చెన్నూరు పెద్ద చెరువు. మొత్తానికైతే ఇక్కడ వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంది. Okay, thanks for watching. Please like, share and subscribe Maha On.